ఫస్ట్ గూగుల్ సెర్చ్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఎంటర్ చేయండి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఎంటర్ చేయగానే మనకు ఆహార భద్రతా కార్డు తెలంగాణ ప్రభుత్వం అని ఒక సైట్ ఓపెన్ అవుతుంది, ఈపీడిఎస్ తెలంగాణ. దాంట్లో మీ దగ్గర ఉన్న రేషన్ కార్డ్ నెంబర్ కానీ, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కానీ, ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. ఫస్ట్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేద్దాము. సో ఎంటర్ చేసి సెర్చ్ బటన్ కొట్టగానే మనకు డీటెయిల్స్ వస్తాయి. ఈ యొక్క డీటెయిల్స్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. దీంట్లో న్యూ రేషన్ కార్డ్ నెంబర్, మనకు రిఫరెన్స్ నెంబర్ అండ్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్తో ఏ విధంగా డౌన్లోడ్ చేయవచ్చు అది చూద్దాం. ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్తో మళ్ళీ సేమ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఈపీడిఎస్ సర్వర్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. దానికి డిస్ట్రిక్ట్ తీసుకొని సెర్చ్ బటన్ కొట్టినట్టయితే టోటల్గా మనకు డీటెయిల్స్ వస్తాయి. దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగనే ఇప్పుడు రెఫరెన్స్ నెంబర్, ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ ఉంది కదా, దాంతో సెర్చ్ చేయడం ఇలా. సేమ్ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్లో ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయండి, డిస్ట్రిక్ట్ పెట్టుకోండి, సెర్చ్ కొడితే మళ్ళీ మనకు డీటెయిల్స్ వస్తాయి. దీని ద్వారా కూడా మనకు రేషన్ కార్డు ప్రింట్ తీసుకోవచ్చు. ఇలాంటి అప్డేట్లు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.